శ్రీ మహాలక్ష్మి మహాత్యం మొదటి అధ్యాయం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం త్వద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలాం కృతపాణివల్లభ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతిం వందే జగన్మాతరం. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తున్న ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసిన సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకరంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారములు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి ప్రియ సన్నిధి అయిన శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి. దేనికి కొరత ఉండదు. ఆ జగన్మాతను ఆరాధించే వారి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచే వారికి జీవితాంతం ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యా పారంగతుడైన భృగు మహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేసిన భృగు మహర్షి దృఢ సంకల్పానికి మించి ఆ తల్లి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాల స్తుతించాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించింది. మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు: తల్లి జగన్మాత, నీవు మూర్లోకాలను ఏలే శక్తి స్వరూపిణి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపిణి అయిన నీ అంశాలతోనే పార్వతీ, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతున్నది. ఇక సర్వ విద్యలకు ఆదిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైన వైభవ కళ అగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది. భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతించాడు. అంతటా ఆ తల్లి అంతర్ధానమైంది. ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన ఎందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మి అవతరించింది. కమలముల వంటి కనులు, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు, మోదుగు చిగుళ్ళ వల్ల ఎర్రనైన పెదవులు, అద్భుతమైన చేకిళ్లలో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి